సార్ అట్లానే నిద్రలేమి, చాలామంది నిద్రలేమి కాదు, రాత్రి షిఫ్ట్స్ ఉంటాయి కొంతమందికి, కొంతమంది ఇంకొకటి ఏదో చేసుకుంటూ రాత్రి 12 వరకు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండిపోతూ ఉంటారు. సో నిద్ర లేకపోవడం వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ అమ్మ. నిద్ర లేకపోతే స్ట్రెస్సే కదా అది. సో రకరకాల తలనొప్పి నుంచి, మైగ్రేన్ నుంచి, స్ట్రోక్స్ నుంచి, ఆల్ అల్జైమర్స్, ఎర్లీ జ్ఞాపక శక్తి పోవడం అన్నీ నిద్ర లేకపోతే వస్తాయి. అన్నీ. ఎంత స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఎవరైనా సరే, ఒక ఆర్డినరీ పర్సన్కి. అట్లీస్ట్ 7 hours అంటారమ్మా. బట్ క్వాంటిటీ కంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఎలా పడుకుంటాం మనం, క్వాలిటీ ఎట్లా తెలుస్తుంది మనకు? మనం పొద్దున్న లేవగానే మనం ఫ్రెష్గా ఉన్నామా లేదా? ఆర్ యూ ఫీలింగ్ ఫ్రెష్? ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ ఫ్రెష్, మీరు లేచిన తర్వాత ఇట్ మీన్స్ యూ హ్యావ్ స్లెప్ట్ గుడ్ అట్లా. సో అట్లానే మైగ్రేన్స్ గురించి మాట్లాడుకుందాం. తలనొప్పులు ఈ మధ్యన ప్రతి ఒక్కరికి సాధారణం అయిపోయినాయి. ఎవరిని అడిగినా సరే, ఇది వరకు అంటే ఎప్పుడో ఒకసారి తలనొప్పి అనగానే అయ్యో తలనొప్పి వస్తుంది అనుకునేవాళ్ళు. ఇప్పుడు తలనొప్పి అంటే ఏదో ఒక ట్యాబ్లెట్ నోట్లో వేసుకుని పనులు చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు సార్, లైక్ పెయిన్ కిల్లర్స్. సో ఓవర్ ద టాప్ వేసుకోవడం చూస్తున్నాము. సో అసలు తలనొప్పులు అనగానే మనం వేటి గురించి కన్సల్ట్ చేయాలి డాక్టర్ని, వేటిని ఓకే ఇగ్నోర్ చేయొచ్చు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ అయితే తలనొప్పి గోళీలు వాడొద్దు, ఓవర్ ద కౌంటర్ టాబ్లెట్స్ వాడొద్దు. వాటి వల్ల కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. ఓకే. మనం ఈ అసైక్లోఫినాక్, డైక్లోఫినాక్, నాప్రోసిన్ టాబ్లెట్స్ అయితే ఓవర్ ద కౌంటర్ దొరుకుతాయో వాటిని మనం తలనొస్తుంది కదా రేపు చూద్దాం ఎల్లుండి ఇలా ఇగ్నోర్ చేస్తాం. దానివల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో రీనల్ ఫెయిల్యూర్ వెళ్ళొచ్చు. సో దానికంటే బెటర్ ఫస్ట్ కన్సల్ట్ చేయాలి డాక్టర్ని. మైగ్రేన్ పర్టికులర్లీ అమ్మ, డీహైడ్రేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఆఫ్ హెడేక్ అమ్మ. వాట్ ఐ హ్యావ్ నోటిస్డ్, మనం కనీసం ఒక 4 liters వాటర్, నా దగ్గర పేషెంట్స్ వస్తారు కదా, 4.5 liters వాటర్ తాగుతారు, వాళ్ళకు మైగ్రేన్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. ఓకే. ఒకటి. అండ్ తినే ఆహారం చల్లటివి, తీయటివి, స్క్రీన్ ఎక్కువ, తీయటివి కూడా, చల్లటివి, తీయటివి, అండ్ ఎక్కువ లైట్ ఎక్స్పోజర్, నాయిసెస్, లౌడ్ నాయిసెస్ విన్నా అప్పుడు కూడా ఇది హెడేక్స్, మైగ్రేన్ పర్టికులర్లీ వాటికి అటాక్ వస్తుంది. సార్ అట్లనే చాలామంది ఒక మాట అంటూ ఉంటారు, మనం చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు మనతో అనడం కూడా వింటూ ఉంటాం, బ్రెయిన్ మెదడు ఎక్కువ వాడకపోతే మెదడు పని చేయదు అని అనడం వింటూ ఉన్నాను నేను. సో ఇది నిజమేనా? అవసరం ఉన్నప్పుడు వాడాలమ్మా. బ్రెయిన్ ఎక్కువ వాడితే, ఎక్కువ మెమరైజ్ చేస్తే మెమరీ ఇంప్రూవ్ అవుతుంది కావచ్చు. బట్ అల్టిమేట్లీ వై ఆర్ వి యూజింగ్ అవర్ బ్రెయిన్? ఫర్ ప్రొడక్టివిటీ. అంటే మనం మెదడు ఆలోచించి దాంతో మంచి జరగాల, 10 మందికి మంచి జరగాల, అలా మనం మెదడు వాడితే మంచిదే అమ్మా. కానీ అన్నెసెసరీగా ఎక్కువ ఆలోచించి, వీఆర్ లివింగ్ ఇన్ అవర్ బ్రెయిన్స్ యాక్చువల్లీ. మనం బయట బ్రతకట్లేదు. మనం అందరం కూడా మన ఆలోచనలు, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీ మెదడులో ఏదో ఆలోచనలు వస్తుంటాయి. వీఆర్ లివింగ్ దేర్ యాక్చువల్లీ. సో అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ టైంకి, ఆ స్పాట్కి ఏం అవసరమో అదే ఆలోచించాలా, అదే పని చేయాలా. ఎక్కువ ఆలోచించడం కూడా మంచిది కాదమ్మా. ఇప్పుడు స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్షన్, నిద్రలేమి కారణం ఎక్కువ ఆలోచించడమే, ఎక్కువ మెదడు పని పెట్టడమే. సో ఎక్కువ పని పెట్టకపోతేనే బెటర్.